జగన్ బలం తెలియాలి అంటే ప్రజల్లోకి వెళ్ళక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థులు వేస్తున్న వ్యూహాలు, ఎత్తుగడలు, 24 గంటలు జగన్ నామస్మరణ ఇవన్నీ చూసినప్పుడు జగన్ బలం ఎంత ఉందా అని జగన్కి అర్థమైపోతూ ఉంటుంది. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నారు, ఎవరైనా పట్టించుకుంటారా వాళ్ళని? కమ్యూనిస్ట్ పార్టీల గురించి ఎవరైనా మాట్లాడతారా? కమ్యూనిస్ట్ పార్టీల గురించి ఎవరైనా నిత్య విమర్శలు చేస్తారా? అంత ఎందుకండి, మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ఒక ఏలు ఏలింది దేశంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? కనీసం కాంగ్రెస్ పార్టీకి ఉన్న పీసీసీ చీఫ్గా ఉన్న షర్మిల గారి గురించి ఎవరైనా మాట్లాడతారా? టీడీపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ కానీ మాట్లాడరు, పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి బలం లేదు కాబట్టి. బలం ఉన్న వ్యక్తి గురించే మాట్లాడతారు. అతనికి బలం పెరుగుతుంది అంటే ఇంకా ఎక్కువ మాట్లాడతారు. ప్రజలు అతని వైపు తిరుగుతున్నారు అంటే ఇంకా ఎక్కువ బుర్ర జల్లుతారు. అంటే ఎదుగుతున్నాడు అంటే ఎంత ఎదుగుతున్నా అంతగా తొక్కాలని చూస్తారు. ఇక్కడ అందుకే జగన్ ఏమీ సర్వేలు చేయించుకోవడం, ఏమీ చేయించుకోడు ఆయన. అంటే ఎలక్షన్ దగ్గరలో చేయించుకుంటారులే, వీళ్ళ చేయించుకుంటే అస్తమాట్లు ఐవీఆర్ఎస్ సర్వేలు, ఆ రిపోర్ట్లు, ఈ రిపోర్ట్లు తెప్పించుకోవడం. ప్రత్యర్థులు ఎక్కువ కుట్రలు చేసి, ప్రత్యర్థులు అంటే జగన్ ప్రత్యర్థులు ఎక్కువ అతని మీద విమర్శలు సంధించి, ఎక్కువ ఆరోపణలు చేసి నిత్యం అతను తిడుతున్నాడు అంటే, ఓహో అంటే జగన్ బలం ఎక్కువ పెరుగుతుంది, వైసీపీ బలం పెరుగుతుంది ప్రజల్లో, అందుకని వీళ్ళు మా మీద విమర్శలు డోసు పెంచుతున్నారు అనేది వైసీపీ అర్థం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోద్దట. అందుకే ఆయన అంత ధీమాగా ఉంటాడు. అయితే ఎప్పుడైతే వాళ్ళు పట్టించుకోవడం మానేశారో అప్పుడు వైసీపీలో ఒక భయం వస్తుందేమో. జగన్లో భయం వస్తుందని నేను అన్న, ఎందుకంటే ఆయన భయపడే వ్యక్తి కాదు కాబట్టి జగన్లో రాకపోవచ్చు. కానీ వైసీపీలో అయితే మాత్రం ఆ టెన్షన్ వస్తుంది. ఆ టెన్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వీక్ అవుతుంది. ఇప్పుడు జగన్ వస్తుంటే నాయకులందరూ ఎందుకు బయటకు వస్తున్నారు? ఒక ధైర్యం వచ్చి వస్తున్నారు. అదే వైసీపీ బలం తగ్గిందని చెప్పి ఎవరు విమర్శించడం మానేశారనుకోండి, తెలుగుదేశం పార్టీ, జనసేన ఎవరు పట్టించుకోవట్లేదు, అప్పుడు వాళ్ళకి భయం వేస్తుంది. ఇదేంటి మమ్మల్ని ఎవరు విమర్శించట్లేదు, మా జగన్ ఎవరు తిట్టట్లేదు అంటే మా బలం తగ్గిపోయిందా, ప్రజలు మమ్మల్ని పట్టించుకోవట్లేదా అనుకుంటారు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ బలం పెరిగిందే లేదా తెలియాలి అంటే, పెరిగిందా తగ్గిందని తెలియాలంటే, జగన్ ప్రత్యర్థులు కూటమిగా ఉన్న 3 పార్టీలు చేస్తే విమర్శలు చాలు వాళ్ళ బలం పెరిగిందో తగ్గిందో అనేది ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.